కర్ణాటకలో మరోసారి కావేరీ చిచ్చు రాజుకుంది. తమిళనాడుకు రోజుకు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న కావేరీ జల నిర్వహణ ప్రాధికార సంస్థ ఆదేశం కన్నడ సీమలో మంట రేపింది. బంద్లు, నిరసనలతో ఆ రాష్ట్రం హోరెత్తుతోంది. పలు సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. మరి ఏంటి వివాదం? తమిళనాడు ఏం కోరింది? ప్రాధికార సంస్థ ఏం చెప్పింది? కర్ణాటక, తమిళనాడు మధ్య తరచూ కావేరీ జలాల వివాదం ఎందుకు తలెత్తుతూ ఉంటోంది? మిత్రులైన పార్టీలే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా జగడమేంటి? ఈ వివాద పరిష్కారంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా? దక్షిణాదిలోని రెండు పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు మధ్య నీటి జగడం మళ్లీ మొదలైంది. కావేరీ నదీ జలాల పంపకం ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారి నిరసనలకు దారితీసింది. ఈ ఏడాది కర్ణాటకలో నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో వర్షాలు లేక తాగు, సాగునీరుకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. జులై నుంచి ఆగస్టు చివరి వరకు 56% తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో కావేరీ జలాశయాల్లో నీరు అడుగంటిపోవడంతో దిగువన ఉన్న తమిళనాడుకు నీరు ఇవ్వలేమని కర్ణాటక సర్కారు తెగేసి చెప్పింది. మరోవైపు తమ రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నందున కావేరీ నుంచి తమ వాటా 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తమిళనాడు కోరింది. తమిళనాడు, కర్ణాటక కరువు పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కావేరీ జల నిర్వహణ ప్రాధికార సంస్థ మధ్య మార్గంగా రోజూ 5,000 క్యూసెక్కుల నీటిని ఇవ్వాల్సిందిగా కర్ణాటకను ఆదేశించింది. అయితే అవి సరిపోవని, ఇంకా ఎక్కువ నీటిని విడుదల చేయాలని తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక సైతం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. CWMA ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం ఇటీవల నిరాకరించింది. దీంతో కర్ణాటకలో నిరసనలు భగ్గుమంటున్నాయి. సుప్రీంలో కర్ణాటక తన వాణిని బలంగా వినిపించలేదని పలు సంఘాలు, విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాయి. కావేరీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రవహించే ప్రధాన భారతీయ నదులలో ఒకటి. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలోని పశ్చిమ కనుమల్లో బ్రహ్మగిరి శ్రేణిలో తల కావేరీ వద్ద సముద్ర మట్టానికి 1,341 మీటర్ల ఎత్తులో ఇది పుట్టింది. బంగాళాఖాతంలో కలిసేలోపు ఇది 3 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతో కలుపుకొని సుమారు 800 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. దక్షిణ భారతదేశంలో గోదావరి, కృష్ణా నదుల తర్వాత ఇది 3వ అతిపెద్ద నది. అలాగే తమిళనాడు రాష్ట్రంలో అతిపెద్దది. ఇలాంటి కావేరీ నదీ జలాల పంపకం ప్రతిసారి తమిళనాడు, కర్ణాటకల మధ్య తీవ్రమైన వివాదానికి దారితీస్తుంది. అయితే 1892, 1924లో మద్రాసు ప్రెసిడెన్సీ, మైసూరు రాజ్యం మధ్య జరిగిన 2 ఒప్పందాలతో ఈ వివాదం ప్రారంభమైందని చెబుతారు. కావేరీ నది ఇన్ఫ్లో ఆధారంగా తమకు రావాల్సిన నీటి వాటా తమకు దక్కాలని కర్ణాటక ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూరు రాజవంశీకుల మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం ఎగువన ఉన్న రాష్ట్రాలు ఏవైనా ప్రాజెక్టులు నిర్మించాలంటే లోతట్టు రాష్ట్రాల అనుమతి పొందాలి. నది ప్రవహించే ప్రతి రాష్ట్రానికి ఆయకట్టు పరిధి మేరకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 50 ఏళ్ల కాల పరిమితి వరకు ఈ ఒప్పందం కుదరగా అసలైన వివాదం ఆ తరువాతే మొదలైంది. ఆ ఒప్పందం ముగియగానే కర్ణాటక రాష్ట్రం నీటి మళ్లింపు మొదలుపెట్టింది. కావేరీ నదిపై హరంగి, హేమావతి, కృష్ణరాజసాగర, కబిని జలాశయాలు నిర్మించారు. వాటిలో 124 అడుగుల సామర్థ్యమున్న కృష్ణరాజసాగర కర్ణాటక రాజధాని బెంగళూరుకు తాగునీరు అందిస్తుంది. కర్ణాటక నుంచి తమిళనాడుకు ప్రవహించే కబిని నదిపై జలాశయాన్ని 50 ఏళ్ల ఒప్పందం ముగిసిన తరువాత తమను సంప్రదించకుండానే నిర్మించారని తమిళనాడు 1974లో కోర్టుకెక్కింది. ఈ తగువును తీర్చేందుకు 1990లో ఏర్పాటైన కావేరీ జల వివాద ట్రైబ్యునల్ CWDT 2007లో తుది తీర్పు వెలువరించింది. దాని ప్రకారం తమిళనాడుకు 404.25 టీఎంసీలు, కర్ణాటకకు 284.75 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీల నీటిని వాడుకునే వీలుంది. అసలు కావేరీ డెఫిసిట్ రివర్ అంటాం అన్నట్టు. అది ఇప్పుడు గోదావరి లెక్క
లేకుంటే గంగా లెక్క, బ్రహ్మపుత్ర లెక్క అది సర్ప్లస్ రివర్ కాదు. మన అవసరాల కంటే ఎక్కువ నీరు అందులో ప్రవహిస్తే సర్ప్లస్ రివర్, మన అవసరాల కంటే తక్కువ నీరు వచ్చినట్టయితే అది డెఫిసిట్ రివర్. మన కృష్ణ కూడా అదే అయింది. ఇప్పుడు మనకు మన అవసరాలు ఎక్కువ ఉన్నాయి, నీరు సరిపోతలేదు మనకు. అదేవిధంగా కావేరి ఇంకా దీనికంటే ఇంకా చాలా డెఫిసిట్ ఉన్నటువంటి ఏరియా. ఇప్పుడు కర్ణాటక 425 టీఎంసీలు కాంట్రిబ్యూట్ చేస్తున్న ఆ కర్ణాటకలో 63% ఏరియా, దాని బేసిన్ ఏది కావేరి బేసిన్ ఏదైతే ఉన్నదో ఆ బేసిన్లో 63% అనావృష్టి ప్రాంతం, డ్రౌట్ ఏరియా ఉన్నది. అదే నీకు తమిళనాడులో ఓన్లీ 37% ఉన్నది. కాబట్టి కర్ణాటక వాళ్ళు ఏమంటారంటే మాకు డ్రౌట్ ఏరియా ఎక్కువ ఉన్నది కాబట్టి, మాకు నీటి అవసరం ఎక్కువ ఉన్నది కాబట్టి మాకు మేము ఇన్ని నీళ్ళు ఇవ్వలేమని. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, తమిళనాడు వాళ్ళు మాకు 24,000 క్యూసెక్కులు నీరు కావాలి ఈ టైంలో అని అడిగితే లాస్ట్కు దాన్ని అయితే అథారిటీ కమిటీ ఏం చేసిందంటే మేము 24,000 కాదు కానీ 12,000 క్యూసెక్లు ఇవ్వమన్నారు. అది కూడా లేకుండా ఒక 5,000 క్యూసెక్కులకు వాళ్ళు కమిటీ ఇస్తామని చెప్పడం జరిగింది. 5,000 క్యూసెక్కులు ప్రకారంగా ఒక 15 రోజులు వరకు ఇవ్వాలని, అంటే 13వ తారీఖు నుంచి అంటే 28వ తారీఖు మధ్యలో ఇస్తున్నామని చెప్పేసి వారు అన్నారు. అయితే ఈలోగా కర్ణాటక ఉన్నటువంటి రైతులు మాకే నీళ్లు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు, మనకే సరిపోతలేవు నీళ్లు, కాబట్టి ఇది ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే టోటల్గా ఈరోజు బెంగళూరు బంద్ మిగతా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అయితే సాధారణంగా నదిలో నీటి లభ్యత ఏడాదిలో 740 టీఎంసీలు ఉంటేనే సీడబ్ల్యూడీటీ తీర్పు పరిగణనలోకి వస్తుంది. ఇక్కడే రాష్ట్రాల మధ్య పుట్టుకొచ్చే వ్యాజ్యాలు సీడబ్ల్యూడీటీకి సవాలుగా మారాయి. 2007 నుంచే సమృద్ధిగా వర్షాలు పడడంతో కర్ణాటక నుంచి నిబంధనల ప్రకారం తమిళనాడుకు 12 టీఎంసీల నీరు తరలి వెళ్లింది. కానీ 2013లో కర్ణాటకలో కరువు పరిస్థితులు నెలకొనడంతో 1 టీఎంసీ నీటినే మెట్టూరు జలాశయానికి విడుదల చేశారు. మళ్లీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులే తలెత్తాయి. ఆగస్టు మొదటి వారంలో 63% వర్షపాత లోటు నమోదైందని కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే జులైలో 29% అధిక వర్షపాతం నమోదైంది. క్రమ పద్ధతి లేకుండా కురిసిన వానల కారణంగా ప్రభుత్వం కూడా సాగుపై అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలని కూడా కర్ణాటక ప్రభుత్వం సూచించింది. అయితే అతివృష్టి ఉన్నప్పుడు, సాధారణ వర్షపాతం ఉన్నప్పుడు ఈ రాష్ట్రాల మధ్య ఎటువంటి వివాదాలు రావట్లేదు. గడిచిన 10 ఏళ్లలో ఈ సంవత్సరమే వీరి మధ్య వివాదం రావడానికి కారణం ఏంటంటే ఈసారి వర్షాలు అక్కడ సరిగా పడలేదు. వాళ్ళకేమో ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి ఎక్కువగా. సో సెప్టెంబర్ తర్వాతనే అక్కడ వర్షాలు ఎక్కువగా మొదలవుతూ ఉంటాయి. సో మనకున్న వర్షపాతం అక్కడ లేదు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వర్షపాతం ఉందో అది లేదు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు నీటి కోసం కటకట ఏర్పడి నాట్లు వేసుకోలేని పరిస్థితుల్లో మాకు నీళ్లను విడుదల చేయమని చెప్పి తమిళనాడు డిమాండ్ చేస్తుంటే కర్ణాటక ప్రభుత్వం మాత్రం నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే కృష్ణరాజసాగర్ డ్యాంలో వచ్చిన నీళ్లు మాకే సరిపోతలేవు, మేము మళ్ళీ మెట్టూరు డ్యాంకు మేము నీళ్ళు ఎక్కడిచ్చేదని చెప్పేసి వాళ్ళ నీళ్ళ పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకొని కిందికి నీళ్ళు వదలడానికి సిద్దిరామయ్య గారు సిద్ధంగా లేరు. దాంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. సో ఈ లోపల కోర్టు ఏంటంటే వాళ్ళకిచ్చే వాటా నీళ్లు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు నీళ్లు విడుదల చేయాలని అన్నప్పుడు అది వాళ్ళు అమలు చేయకపోవడము, దానివల్ల తమిళనాడు వాళ్ళు ఇబ్బంది పడడం. ఒకవేళ ఆ తీర్పును అమలు చేసినట్టయితే వాళ్ళ ట్రిబ్యునల్ ఇచ్చిన నియమాల ప్రకారంగా వాళ్ళకి నీళ్లు వదలాల్సి ఉన్నది కాబట్టి కర్ణాటక ప్రభుత్వం వదిలినట్టయితే కర్ణాటక రైతులు దాన్ని వద్దని చెప్పడం, ఇద్దరి మధ్య ఈ వివాదాలు మళ్లీ రాజుకుంటున్నాయి. కావేరీ నదీ జలాల విడుదల ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకేను వదులుకోవడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. దీంతో ఎలాగైనా మిత్రపక్షం అభ్యర్థనకు సహకరించాలని కాంగ్రెస్ భావించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే సుప్రీంకోర్టు కూడా సీడబ్ల్యూఎంఏ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని చెప్పడంతో రోజూ 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ తమ రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉన్నా కాంగ్రెస్ కావాలనే తమిళనాడుకు నీటిని విడుదల చేయించిందని కర్ణాటక భాజపా ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నీటి విడుదల బంద్లు, ఆందోళనలకు దారితీసింది.
స్వాతంత్రానికి పూర్వమే కావేరీ నదీ జలాల ఒప్పందం జరిగినా సరైన మార్గదర్శకాలు చర్చలు లేకపోవడంతో దశాబ్దాలుగా ఈ వివాదం పరిష్కారానికి నోచుకోవటం లేదు. ఈ నదీ జలాలపై ఆధారపడి తమిళనాడు, కర్ణాటకలో లక్షల ఎకరాల సాగు జరుగుతుంది. దీంతో కావేరీ వరద నీటితోనే వీటికి నీరు లభించే పరిస్థితి. ప్రస్తుత నీటి వాటా సమస్యలతో ఇరు రాష్ట్రాల్లోని లక్షలాది మంది రైతుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సత్వరమే సరైన పరిష్కారం చూపాలని కోరుతున్నారు. లేకుంటే రైతుల ఆగ్రహాలు, రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఇక ముందు కూడా కొనసాగుతూనే ఉంటాయి.